ఇంటర్ కాలేజీల నకిలీ ఫైర్ ఎన్ఓసీలపై దర్యాప్తు కొనసాగుతోంది. మరో 48 కాలేజీల చిట్టాను పోలీసులకు ఇచ్చింది హైడ్రా. ఒకే తరహాలో నకిలీ ఫైర్ ఎన్ఓసీలు తయారు చేసినట్టు గుర్తించారు పోలీసులు. ఆఫ్లైన్లో ఎన్ఓసీలు మంజూరుతో అక్రమాలకు పాల్పడినట్లు చెప్తున్నారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, ఫైర్ మాజీ డీజీ సంతకాల్ని ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు పోలీసులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. జూనియర్ కాలేజ్ అక్రమాలు మరొకసారి వెలుగులోకి వచ్చాయి. ఏకంగా ఫైర్ ఎన్ఓసీలు నకిలీ సృష్టించి పర్మిషన్లు తెచ్చుకున్నారు. అయితే ఈ వ్యవహారం వెనకాల అసలు ఈ వ్యవహారం మొత్తంగా ఒక మాజీ డైరెక్టర్ జనరల్ అయిన ఫైర్ సంబంధించిన నాగిరెడ్డి సంతకాలు ఫోర్జరీతో వెలుగులోకి మొత్తంగా వచ్చింది. దీనికి సంబంధించి అటు పోలీసులకి హైడ్రా ఫిర్యాదు చేసింది. ఇన్నాళ్ల పాటు అటు జిహెచ్ఎంసీ తోటి ఫైర్ అధికారులు ఎన్ఓసీలు ఇచ్చారు. కానీ హైడ్రా ఏర్పడిన తర్వాత హైడ్రాకి అధికారం అప్పచెప్పారు. అయితే ఎవరైతే కాలేజీలు ప్రత్యేకంగా పర్యవేక్షించి తనిఖీలు చేసిన తర్వాతనే ఫైర్ ఎన్ఓసీలు జారీ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏదైతే కొన్ని కాలేజీలు ఏకంగా తమకు నచ్చిన రీతిలో తమకే తాము ఒక నకిలీ ఎన్ఓసీలు సృష్టించుకొని ఆ మేరకు పర్మిషన్ తెచ్చుకున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదైంది. పోలీసులు ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి లేక్ పోలీస్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ నకిలీ ఎన్ఓసీల గురించి మనకు వచ్చిన సమాచారం ఏంటి, ఫిర్యాదు ఏంటి? హైడ్రా నుంచి మనకు జూలై ఫస్ట్ వీక్లో పాపయ్య వర్ల అనే అడిషనల్ డైరెక్టర్ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారి మాకు పిటిషన్ పోలీస్ స్టేషన్లో లాడ్జ్ చేయడం జరిగింది. వాళ్ళ అంతర్గత విచారణలో 8 కాలేజీలు నకిలీ ఎన్ఓసీలు సృష్టించి ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర పర్మిషన్ తీసుకున్నాయని ఆ బేస్ మీద మాకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లాడ్జ్ చేయడం వల్ల మేము చీటింగ్ అండ్ ఫోర్జరీ కేసులో రిజిస్టర్ చేసి విచారణ జరుపుతున్నాం. దీంట్లో ఫోర్జరీ ఎట్లా చేశారట, ఏ ప్లేస్ ఎక్కడ చేస్తారనుకుంటున్నారు, ఏమనుకోవాలి, అనుమానం ఏంటి? వాళ్ళ అనుమానం అంటే హైడ్రా నుంచి ఇవ్వాల్సిన ఎన్ఓసీలు వాళ్ళు తీసుకోకుండా డైరెక్ట్గా వాళ్ళే తయారు చేసి తీసుకున్నారనేది వాళ్ళ ప్రాథమిక అభియోగం. అంటే ఇది ఎక్కడంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో బయటపడిందా, హైడ్రాలో బయటపడిందా? ఎన్ఓసీలు డైరెక్ట్ ఇప్పుడు ఆన్లైన్లో ఇస్తున్నారు కదా, ఎట్లా బయటకు వచ్చింది అనుకోవచ్చు? అది వాళ్ళ దృష్టికి వచ్చింది ఏంటంటే హైడ్రాలో తీసుకోకుండా డైరెక్ట్ ఇంటర్మీడియట్ బోర్డులోనే వాళ్ళు ఎన్ఓసీ తీసుకున్నారు. మా దగ్గర ఇది ఇష్యూ కాలేదనేది వాళ్ళ హైడ్రా వాళ్ళ అభియోగం. సరే, ఇవన్నీ ఫోరెన్సిక్ ఇలా పంపించి దాని ఆ ప్రకారం రిపోర్ట్ తెప్పించుంటే చర్యలు ఉంటాయి, లేకుంటే ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారా? ఇప్పుడే ప్రాథమిక విచారణలో ఉన్నది. విచారణ పూర్తయిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం. ఎస్, దీనికి సంబంధించినైతే అటు ఇప్పటికీ హైడ్రా ఒకవైపు విచారణ జరుపుతుంది, అటు పోలీసులు ఒకవైపు విచారణ జరుపుతున్నారు, ఇంటర్మీడియట్ బోర్డు ఈ మొత్తంగా ఈ 3 శాఖలు కూడా ఒక విచారణ జరుపుతున్నారు. దీంట్లో ఇప్పటికీ 52 కాలేజీలు, ఇంటర్మీడియట్ సంబంధించిన 52 కాలేజీలు ఏకంగా నకిలీ ఫైర్ ఎన్ఓసీలు ఇచ్చేసి పర్మిషన్ తీసుకుని బయటపడింది. అయితే హైదరాబాద్ పరిధిలో ఉన్న హైదరాబాద్, సైబరాబాద్, రంగారెడ్డి కావచ్చు, లేకుంటే మొత్తంగా మేడ్చల్ కావచ్చు, ఈ అన్ని ప్రాంతాలకు సంబంధించిన కాలేజీలు దాదాపుగా నకిలీ ఎన్ఓసీలు ఇచ్చేసి పర్మిషన్లు తీసుకున్నట్లు బయటపడింది. అయితే మొత్తంగా 52 కాలేజీలకు సంబంధించిన వాటిపైన ఇప్పటికీ అటు హైడ్రా దృష్టి పెట్టింది, ఇటు పోలీసు అధికారులు దృష్టి పెట్టారు. దీనిపైన సమగ్ర దర్యాప్తు చేయబోతున్నారు. దీంతో అయితే నకిలీ ఎన్ఓసీలు ఎవరు తయారు చేశారు, ఎలా సృష్టించారనే దాని మీద ప్రాథమికంగా విచారణ జరుపుతారు. ఆ తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి ఎక్కడి నుంచి ఏ విధంగా ఫోర్జరీ చేశారు అనే విషయం కూడా తేల్చే పనిలో పడ్డారు. కెమెరా పర్సన్ హరీష్, రమేష్ వెట్ల, ఎన్టీవీ.